నమస్కారం. ఒప్పందపు పెళ్ళి 15వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్తే, అరుణను చూసి అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రసాద్ గారు. అన్నయ్య బాగున్నావా అంటూ పలకరిస్తుంది. ముభావంగా సమాధానం చెప్తాడు ప్రసాద్. అన్నయ్య, ఇప్పుడు సిరికి ఉద్యోగం చాలా అవసరం. నువ్వు ఇచ్చిన ఆస్తిని, నువ్వు చూపెట్టిన దారిని నేను కోల్పోయాము. మా ఆయన బ్రతికుండగా చేసిన అప్పులు తర్వాత మెడకు చుట్టుకున్నాయి. చేసేది లేక వాటిని అమ్ముకున్నాము అని బోరుమంటుంది. అందుకే ప్రాధేయపడుతున్నా. దయచేసి సిరికి ఏదో ఒక దారి చూపించు. నీ కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది అంటూ బోరుమంటుంది. ప్రసాద్ గారు ఏదో ఆలోచించి, నేను తప్పకుండా సిరికి ఒక దారి చూపిస్తాను, బాధపడకు అరుణ అంటూ ఆమెకు మాట ఇచ్చి భరోసా ఇచ్చి పంపేస్తారు. వాళ్ళు వెళ్ళాక, అర్జున్, నాతో చెప్పకుండా నువ్వు ఎటువంటి నిర్ణయాలు వాళ్లకు సంబంధించి తీసుకోవద్దు అని చెప్పి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రసాద్ గారు ఆలోచనలో పడతారు. సిరి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వస్తాడు. తన నిర్ణయం ఏంటో అర్జున్కు కాల్ చేసి చెప్తాడు. దానికి సరే అంటాడు అర్జున్. అంతకన్నా ముందే అసలు అరుణ చెప్పిన విషయాల్లో ఎంత నిజముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తనకు ఉన్న పరపతి వల్ల వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. సిరి, అరుణ ఇద్దరికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అలవాటు అయ్యి ఆస్తులు అమ్ముకునేదాకా విషయం వెళ్ళిందని, అంతా తగలేశారని ప్రసాద్ తన ఎంక్వైరీలో తెలుసుకుంటాడు. సిరికి వెంటనే కాల్ చేసి, అర్జున్ ఫ్రెండ్ కంపెనీలో ఉద్యోగం ఉంది అని చెప్పగానే సిరి కతుక్కుమంటుంది. అబ్బే, వేరే ఎక్కడా ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు మావయ్య అంటుంది. నీ ఇష్టం, మీ అమ్మ అవసరం అంది కనుక నీకు చెప్పాను. అరుణకు ఫోన్ ఇవ్వమని మాట్లాడతాడు. చూడమ్మా అరుణ, నీ బిడ్డ పేరు మీద 50 లక్షలు రాశాను. అది సిరికి పుట్టబోయే పిల్లలకు చెందుతుంది. సిరి తన భర్తతో కాపురం చేస్తేనే ఆ డబ్బు సిరి సొంతమవుతుంది. నేను చేయగలిగింది ఇంతే. మీరు నేను ఇచ్చిన ఆస్తిని ఎలా దుబారో చేశారో తెలుసుకోలేని అసమర్థుణ్ణి కాను. తోబుట్టువు అని ఈ చివరి అవకాశాన్ని ఇస్తున్నా, ఇక మీ ఇష్టం అంటూ కాల్ కట్ చేస్తాడు. అరుణకు తన అన్నయ్య మంచితనంతోనే చెంప మీద కొట్టినట్టు అనిపిస్తుంది. పశ్చాత్తాపం మొదలై బాధపడుతుంది. చేసిన తప్పును దిద్దుకునేందుకు సిరిని దారిలో పెట్టి మేనమామపై ఆ రోజు నాటిన విష బీజాలను కూకుటి వేళ్లతో సహా లాగేస్తుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. కంపెనీలో పార్టీ ఉండటంతో చైత్ర, అర్జున్ షాపింగ్కు వెళ్తారు. మోడ్రన్ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు అర్జున్. అన్ని డ్రెస్సెస్ ట్రైల్ వేసి అర్జున్కు చూపిస్తూ ఉంటుంది చైత్ర. బ్లూ కలర్ డ్రెస్లో అదిరిపోతుంది చైత్ర. అర్జున్ చైత్రను అలాగే ఆ డ్రెస్లో చూస్తూ, నీకు ఈ డ్రెస్ బాగుంది, చాలా బాగా సెట్ అయింది చైత్ర, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్తాడు. సిగ్గుపడుతుంది చైత్ర. పార్టీలో అందరి కళ్ళు చైత్రపైనే ఉంటాయి. ఎప్పుడు ట్రెడిషనల్గా ఉండే చైత్ర పార్టీలో మోడ్రన్గా కనపడటంతో అందరూ, చైత్ర ఈ డ్రెస్లో కొత్తగా కనిపిస్తూ బాగున్నావు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తారు. చైత్ర కళ్ళల్లోకి చూస్తూ డాన్స్ చేస్తాడు అర్జున్. చైత్ర, అర్జున్ల జంటను అందరూ చూస్తూ ఉండిపోతారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పొగుడుతారు. ఈరోజు తమ స్టాఫ్ అందరూ ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైన అర్జున్, చైత్రల జంటను మనసులోనే వాళ్ళు బాగుండాలని మనసారా కోరుకుంటారు. అర్జున్, చైత్రల దగ్గరకు సౌమిత్, సాకేత్లు కూడా హాలిడేస్కు వస్తారు. ముగ్గురి పిల్లలతో సరదాగా కాలం గడిచిపోతుంది చైత్ర, అర్జున్లకు. సౌమ్య పెద్దదయ్యే కొద్దీ అచ్చం అనుపమ రూపురేఖలు సంతరించుకుంటాయి. కొత్త బ్రాంచ్ డెవలప్ అయ్యాక ఇక అర్జున్, చైత్ర, సౌమ్యలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. చైత్ర, సౌమ్యలో
అనుపమను చూసుకొని మురిసిపోతుంది. చూస్తుండగానే సాకేత్, సౌమిత్రులు పెద్దవాళ్ళవుతారు. టీనేజ్లోకి అడుగు పెడతారు. తండ్రిలాగే సాకేత్ తమ కంపెనీ బాధ్యతలు చూసుకోవడానికే మొగ్గు చూపుతాడు. తమ ఫ్యామిలీ బిజినెస్లోకి అడుగు పెట్టాలనుకుంటాడు. అందుకోసం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్లో జాయిన్ అవుతాడు. సౌమిత్ మాత్రం మెడిసిన్ చేస్తుంటాడు. సౌమ్య ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి సొంతంగా బొటిక్ పెడుతుంది. సౌమ్యకు మంచి సంబంధం రావడం, పెళ్లి ఖాయం అవడం చకచకా జరిగిపోతాయి. పెళ్లి కళ ఇల్లంతా సంతరించుకుంటుంది. బంధువుల రాకతో ఇల్లంతా నిండుగా ఉంటుంది. ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్ళి అవడంతో ఇంట్లో అందరూ సౌమ్యను కాలు కందకుండా చూసుకుంటూ ఉంటారు. సౌమ్యకు హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. పసుపు బట్టల్లో మెరిసిపోతుంది సౌమ్య. అచ్చం అనుపమలాగే ఉన్న సౌమ్యను చూసి తన స్నేహితురాలు గుర్తొచ్చి కళ్ళు చెమర్చుతాయి చైత్రకు. సాకేత్, సౌమిత్ల అల్లరికి హద్దులు లేకుండా పోతాయి. ఇంతలో కుటుంబ సాంప్రదాయం ప్రకారం అత్తవారింటి నుంచి తీసుకువచ్చిన పసుపును కూడా సౌమ్యకు శనగపిండిలో కలిపి నలుగు పెట్టాల్సి ఉంటుంది. అత్తారింటి పసుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారంతా. సౌమ్యకు కాబోయే భర్త సంజయ్కు వరుసకు చెల్లెలైన ప్రియ పసుపు తీసుకొని వస్తుంది. అప్పుడే సౌమిత్రం తరుముతూ సాకేత్ పరుగున వస్తుండగా ప్రియను చూస్తాడు. ఎవరు ఈమె అనుకుంటుండగా, నేను సంజయ్ చెల్లెలను, అంటే సంజయ్ నాకు కజిన్ బ్రదర్ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది. వెంటనే అరవింద గారు వచ్చి రామ్మ లోపలికి అంటూ తీసుకువెళ్తారు. అందరికీ ప్రియను పరిచయం చేస్తారు. సౌమ్యకు పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తుంటారు ముత్తైదువులంతా. సాకేత్, సౌమిత్రులు గంగాళంలో నీళ్ళన్నీ కుమ్మరిస్తారు సౌమ్యపై. ఒరే ఆపండిరా అంటున్నా వినకుండా సౌమ్యను అల్లరి పెడతారు. పిల్లల్ని చూసి చైత్ర, అర్జున్ మురిసిపోతారు. సౌమ్య సాకేత్, సౌమిత్ చెవులలో ఏదో చెప్తుంది. ముగ్గురు కలిసి అర్జున్, చైత్రల మీద కూడా పసుపు నీళ్లు కుమ్మరిస్తారు. అందరూ నవ్వుకుంటారు. అజయ్, సునీతలైతే పిల్లలకు దొరకకుండా పారిపోతారు. అరవింద, ప్రసాద్ గార్లకి కొడుకులు, కోడళ్లను, మనువులను చూసుకొని మనసు నిండిపోతుంది. చైత్ర సాకేత్ను, అర్జున్ సౌమిత్ను పట్టుకు లాక్కొచ్చి వాళ్లను కూడా తడిపేస్తారు. ఇల్లంతా నవ్వుల కోలాహలంతో కళకళలాడుతుంది. ప్రియను సౌమ్య కుటుంబం ఆకట్టుకుంటుంది. ఎంత అందమైన ఉమ్మడి కుటుంబం! ఒకరంటే ఒకరికి ఎంతటి ప్రేమ, అభిమానం! ఇలాంటి కుటుంబంలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి అనుకుంటూ తన కుటుంబాన్ని తలుచుకొని బాధపడుతుంది. మా అన్నగాడు మంచి కుటుంబానికే అల్లుడవుతున్నాడు, లక్కీ ఫెలో అనుకుంటుంది మనసులో. ఇక మంగళ స్నానాల ఘట్టం పూర్తి అయ్యాక నేను వెళ్ళొస్తాను అంటూ పెద్దల కాళ్లకు నమస్కరిస్తుంది ప్రియ. చైత్ర ప్రియను భోజనం చేసి వెళ్ళమంటుంది. లేదత్తయ్య, మళ్ళీ కలుస్తాంగా, అప్పుడు తింటానులేండి అంటూ మొహమాట పడుతుంది. చైత్ర ప్రియ కట్టు బొట్టు మాట తీరు చూసి ఈ కాలంలో కూడా అమ్మాయిని ఇంత పద్ధతిగా పెంచిన అమ్మాయి తల్లిదండ్రులు చాలా గ్రేట్ అనుకుంటుంది మనసులో. ఒకసారి వాళ్ళని చూడాలి అనుకుంటుంది. సౌమ్య పెళ్లి రోజు రానే వస్తుంది. సౌమ్యను పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తారు సునీత, చైత్రలు. సౌమ్యను చూసి మురిసిపోతుంది చైత్ర. మెటికలు విరుస్తూ సునీత సౌమ్యతో అత్తవారింట అందరి మనసులు తెలుసుకొని మసులుకోమని చెప్తుంది. ఎవరిని తన మాటల చేత కానీ పనుల చేత కానీ బాధ పెట్టొద్దని జాగ్రత్తలు చెప్తుంది. అలాగని ఎవరైనా నిన్ను బాధ పెడితే నీ భర్త సంజయ్తో చెప్పు. ఇక నుండి భర్త అయినా స్నేహితుడైనా అన్నీ నీకు సంజయ్నే. ఒక్క మాటలో చెప్పాలంటే చైత్రలా ఉండు అని చెప్తూ నవ్వుతుంది. అలాగే పెద్దమ్మ, అమ్మను చూస్తూ పెరిగాను. ఎక్కడ ఎలా ఉండాలో అమ్మను చూసే నేర్చుకున్నాను. మనల్ని బాధ పెట్టాలని అనుకునే వాళ్ళ మనసుల్ని కూడా అమ్మ ప్రేమతో ఎలా గెలుచుకుందో నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉంటా.
చైత్ర కూతురిని అనిపించుకుంటా సరేనా అంటూ సునీత ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక పెళ్లి పీటలపై సౌమ్య సంజయ్లను చూస్తూ ముచ్చటైన జంట అనుకుంటూ ఉంటారు అందరూ. అర్జున్ సౌమ్యను చూస్తూ నిన్నటిదాకా నా గుండెలపై ఆడుకున్న పసిపాప సౌమ్య ఎప్పుడు తన కళ్ళ ముందే ఇంత పెద్దదైంది అనుకుంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటాడు. అది గమనించిన చైత్ర అర్జున్ చేయి పట్టుకొని కళ్ళతోనే ధైర్యం చెబుతుంది. మరొక వైపు సాకేత్ సౌమిత్రులు పెళ్లి వాళ్లకు మర్యాదలు తక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. దగ్గరుండి భోజనాల తంతు చూసుకుంటారు. ప్రియ వాళ్ళిద్దరినీ విష్ చేస్తుంది. ప్రియ తన అమ్మమ్మ తాతయ్యలను వాళ్లకు పరిచయం చేస్తుంది. ప్రియ వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి సాకేత్ను చూసి నవ్వుతుంది. 16 అణాల తెలుగుతనం పుట్టిపడుతున్న ప్రియను అలాగే తను చూస్తూ ఉండడం సౌమిత్ గమనిస్తాడు. ఏంట్రా విషయం అని అడుగుతాడు కొంటెగా. పద పద, అక్కడ అందరికీ భోజనాలు సరిగ్గా వడ్డిస్తున్నారో లేదో చూద్దాం అంటూ సౌమిత్ను లాక్కు వెళ్తాడు సాకేత్. ఇంతలో ముహూర్త సమయం దగ్గర పడుతుంది. మంగళ వాయిద్యాలు మోగుతుండగా సౌమ్య సంజయ్లు జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెడతారు. మాంగళ్య ధారణ పూర్తి అవుతుంది. అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. సాకేత్ సౌమిత్లు డాన్స్ చేస్తూ హడావిడి చేస్తారు. ఒకరు సౌమ్యను మరొకరు సంజయ్ను ఎత్తుకొని పూలదండలను ఒకరి మెడలో ఒకరికి వేయిస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తారు. మరొక వైపు భోజనాల తంతు జరుగుతుంటుంది. చైత్ర అర్జున్ స్వయంగా వచ్చిన వారికి అన్నీ అందాయో లేదో కనుక్కుంటూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉండగా ప్రియను చూసి మాట్లాడుతుంది చైత్ర. మీ అమ్మా నాన్నలు ఏరి ఎక్కడ నాకు కనబడటం లేదు, అమ్మను పిలు, తాంబూలం ఇవ్వాలి అంటూ ఉండగా తలదించుకుంటుంది. ప్రియ సమాధానం చెప్పదు. విషయం ఏమిటో అర్థం కాదు చైత్రకు. ఇంతలో ప్రియ అమ్మమ్మ వచ్చి చైత్రతో ప్రియ అమ్మా నాన్నల గురించి ఒక చేదు నిజం చెప్తుంది. ఆవిడ నిర్ఘాంతపోతుంది చైత్ర. అంతా విన్న సాకేత్ మౌనంగా అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. సౌమిత్ అది గమనించి ఏమైందిరా అలా ఉన్నావు అంటూ ఉండగా అప్పగింతల తంతు మొదలవుతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా సౌమ్య అరచేతులను పాలల్లో ముంచి చైత్ర అర్జున్ చేతుల మీదుగా సౌమ్య చేతుల్ని సంజయ్ చేతిలో పెడతారు. తర్వాత అత్తమామల చేతుల్లో పెడతారు. అర్జున్ చైత్రలకు సౌమ్యను విడిచిపెట్టాలంటే దుఃఖం పొంగుకు వస్తుంది. ప్రియ వరుసకు ఆడపడుచు అవ్వడంతో ఒరే అన్నయ్య పద, వదినను తీసుకెళ్దాం, ఎత్తుకొని తీసుకురా, లేదంటే కాళ్ళు కందిపోతాయంటూ అందరినీ నవ్విస్తుంది. చూడు వదిన, అన్నయ్య చాలా మంచివాడు. ఇక పెద్దమ్మ పెదనాన్నలకు నువ్వు కూతురివే అనుకో, నీకు భయమే అవసరం లేదు అంటూ ధైర్యం చెప్తుంది ప్రియ. ప్రియ మాటలకు కాస్త ధైర్యం వస్తుంది సౌమ్యకు. సౌమ్య కళ్ళు తుడుచుకొని నవ్వుతుంది. అక్కడే ఉన్న చైత్ర ఇదంతా చూస్తూ వయసులో చిన్నదైనా మనసులో అంత బాధను పెట్టుకొని అందరితో ఎంత కలుపుకోలుగా ఉంది ఈ అమ్మాయి అనుకోకుండా ఉండలేకపోతుంది చైత్ర. నవ్వుతూ ఉండే ప్రియ వెనుక ఇంతటి చేదు నిజం ఉంటుందని ఊహించలేదు తను. నా ఈ కథను ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.